రేపు శుక్రవారము, ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము. ఈ మొదటి శుక్రవారంతో పంచమి కూడా కలిసి వస్తుంది. పంచమి తిథి కలిసి వచ్చిన రోజు, అందులోనూ శుక్రవారము అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టమైన రోజు. ఎంతంటే కోరిన కోరికను తక్షణం తీర్చగలిగే అంత ఇష్టం. ఈ రోజున అమ్మవారిని ఎవరు అయితే భక్తి శ్రద్ధతో పూజించి నేను చెప్పినట్టుగా ఈ ఒక్క దీపాన్ని భక్తితో నమ్మకంతో అమ్మ ముందు వెలిగించి అమ్మవారి యొక్క మంత్రాలను కానీ, వజ్రఘోష మంత్రాన్ని కానీ, లేదా అమ్మవారి యొక్క నామస్మరణ కానీ చేస్తే చాలు, మీ కోరిక ఏది అయినా సరే తీర్చగలిగే అద్భుతమైన శక్తివంతమైన వారాహి అమ్మ ఖచ్చితంగా మీ కోరికను క్షణాల్లో తీర్చేస్తారు. అంత ఇష్టమైనటువంటి రోజు అమ్మవారికి. పంచమి తిథి అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందులోనూ శుక్రవారంతో ఆషాఢ మాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రుల్లో కలిసి వచ్చింది. ఇక మీ తలరాతను కూడా మార్చుకోగలిగేంత అద్భుతమైనటువంటి రోజు రేపు శుక్రవారము పంచమి తిథి. గుప్త నవరాత్రుల్లో భాగంగా వచ్చిన ఈ రోజుల్లో అమ్మవారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధ నమ్మకంతో మీరు అమ్మవారిని వేడుకుంటే చాలు, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. కటిక పేదవాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు. సహజంగా మానవ జీవితంలో మానవుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వస్తూ ఉంటాడు. ఎన్నో కష్టాలతో పోరాడి గెలిచి నిలబడుతూ ఉంటాడు. పడుతూ లేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండడమే మానవ జీవితం. అలాంటి మానవ జీవితానికి ఒక కొత్త వెలుగుని ఇచ్చి తమ కష్టాలను దూరం చేయగల శక్తి కేవలం వారాహి అమ్మవారికి మాత్రమే ఉంది. అందులోనూ రేపు పంచమి తిథి శుక్రవారము గుప్త నవరాత్రులో వచ్చిన రోజులు కాబట్టి ఖచ్చితంగా మీరు అమ్మవారి ముందు ఈ దీపాన్ని వెలిగించి మీ యొక్క సమస్యలను చెప్పుకొని అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తే ఇక మీకు జీవితంలో తిరుగు అనేది ఉండనే ఉండదు. ఎంత లేనివాడు అయినా, కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నవాడైనా, ఎన్ని కష్టాలలో కూరుకుపోయిన వారైనా సరే ఖచ్చితంగా అమ్మ దయ వల్ల లేచి నిలబడి సంపదతో ఆనందంగా ఉండగలుగుతాడు. సహజంగా అమ్మవారికి దీపం అంటే చాలా ఇష్టం. అమ్మవారి యొక్క ఫోటో లేకపోయినా దీపంలో కూడా అమ్మవారిని తలుచుకుంటూ మనం పరిహారాన్ని చేసుకోవచ్చు. అంతటి శక్తి ఉన్నటువంటి దీపాన్ని రేపు శుక్రవారం రోజు వెలిగిస్తే చాలు, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి మానవుడైనా సరే, ఏ విధమైనటువంటి కష్టం అయినా సరే, అది డబ్బుతో వచ్చిందా, ఇతర ఏ సమస్యలు అయినా పర్వాలేదు, మీరు అమ్మ ముందు ఈ దీపాన్ని వెలిగించి అమ్మ యొక్క నామస్మరణ చేస్తే చాలు, మీకున్నటువంటి దోషాలు, పాపాలు, పూర్వజన్మలో మీరు తెలిసి తెలియక చేసుకున్నటువంటి కర్మ ఫలాలు కావచ్చు, ఈ జన్మలో అనుభవిస్తున్నవారైనా సరే ఈ ఒక్క చిన్న పరిహారంతో మీ పాపాలన్నీ పటాపంచలైపోవలసిందే. తెలిసి తెలియక చేసిన మీ యొక్క అన్ని సమస్యలు, పాపాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. వారాహి దేవి వల్ల మీ యొక్క తలరాతలే మారిపోతాయి. మీరు ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా, డబ్బు లేదు, ఈరోజు నాకు డబ్బు తక్కువయ్యింది, అవసరానికి లేదు అనే మాటే, ఆ ప్రస్తావనే రాకుండా అమ్మవారే చూసుకుంటూ ఉంటారు. వారాహి మాత యొక్క దివ్య శక్తులతో అమ్మవారు ప్రత్యక్షమై మన కష్టం నుండి గట్టెక్కించి కష్టాలన్నింటినీ తొలగించి లాభాలను, సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించే వారాహిదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రుల్లో, అదేవిధంగా శుక్రవారము పంచమి తిథి, ఇలాంటి రోజు మళ్ళీ ఎన్నటికి వస్తుందో రాదో కూడా తెలీదు. కాబట్టి ఈ రోజుని ఏ ఒక్కరూ కూడా వదులుకోవద్దు. ఈ రోజున కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా వారాహి మాత యొక్క పూజలు చేస్తూ, అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ, అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క దీపాన్ని వెలిగించండి. సకల సమస్యలు దూరమైపోయి భోగభాగ్యాలు, సుఖ శాంతులు, సంపద కలుగుతుంది. మరి ఆ దీపం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.
అయితే రేపు శుక్రవారము పంచమి తిథి సాయంత్రం 6 గంటలు లేదా 6 దాటిన తర్వాత ఈ యొక్క దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది. ఈ దీపం అనేది ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దీపం కోసమని ముందుగా ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదా రాగి ప్లేటు కానీ తీసుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయను కూడా తీసుకోవాలి. ముందుగా కొబ్బరికాయను కొట్టి 2 ముక్కలుగా చెయ్యాలి. తరువాత ఒక ప్లేట్లో మనం తీసుకున్నాం ఇత్తడి లేదా రాగి ప్లేట్ని తీసుకొని అందులో మనం బియ్యాన్ని వేసుకోవాలి. 3 దోసిళ్ళ బియ్యాన్ని వేసుకొని తరువాత పగలగొట్టిన కొబ్బరి చిప్పలను రెండింటినీ కూడా ఆ బియ్యం పైన పెట్టాలి. అలా పెట్టి అందులో 3 వత్తులను వెయ్యాలి. ఆ 3 వత్తులు అనేవి కూడా ఏ విధంగా ఉండాలి అంటే, ఒక వత్తి తూర్పు వైపు చూస్తూ ఉండాలి, మరో వత్తి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి, అదేవిధంగా ఇంకో వత్తి ఈశాన్యం వైపు చూస్తూ ఉండాలి. ఇలా 3 వత్తులు అనేవి 3 వైపులు చూస్తూ ఉండే విధంగా అందులో వత్తులను వేసుకోవాలి. తరువాత ఆ వత్తులను వెలిగించి మనం దీపారాధన ఏకహారతితో కానీ లేదా అగరవత్తితో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆ తరువాత మనం తూర్పు వైపు వెలిగించినటువంటి దీపం దేనిని సూచిస్తుంది అంటే, మన ఇంటికి తగిలినటువంటి నరదృష్టిని తొలగించడానికి తూర్పు వైపు వెలిగించినటువంటి దీపం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉత్తరం వైపు వెలిగించినటువంటి దీపం ధన సంపదన పెరగడానికి ఉపయోగపడుతుంది. లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. అలానే ఈశాన్యం వైపు వెలిగించినటువంటి దీపం అనేది ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులు అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలా రేపు పంచమి తిథి శుక్రవారం గుప్త నవరాత్రుల్లో వచ్చినటువంటి ఈ అద్భుతమైన రోజున ఇలా కొబ్బరికాయలో అమ్మవారి ముందు దీపాన్ని వెలిగిస్తే ఇక మీ సంపద పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పటికీ తగ్గడం అనేది ఉండదు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా సరే కోటీశ్వరులు అవ్వగలరు. అదేవిధంగా రేపు అమ్మవారి ముందు పాలల్లో బెల్లం వేసి కానీ లేదా బెల్లం పానకాన్ని చేసి కానీ అందులో ఇలాచీలు వేసి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తే గనక అమ్మవారు ఎంతో సంతోషించి వరాల వర్షాన్ని కురిపిస్తారు. ఇక దీపాన్ని వెలిగించి అలానే వదిలేయకుండా ఆ దీపం దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని లేదా వజ్రఘోష మంత్రాన్ని లేదా అమ్మవారి యొక్క నామస్మరణ అంటే ఓం వారాహిదేవి నమః అని 11 సార్లు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ నమ్మకంతో అమ్మను పిలవండి. ఖచ్చితంగా అమ్మే ప్రత్యక్షమై మీ కోరికను 1 గంటలో కాదు 1 క్షణంలో కూడా తీర్చగలుగుతారు. మీ యొక్క భక్తి శ్రద్ధ మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి.